తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి కావాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్నామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి వివేకానంద్. తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తుల పంపకాలు కూడా పూర్తి కావాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు వివేక్. గతంలో కేంద్ర మంత్రిగా జి వెంకటస్వామి తిరుమలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు మాజీ మంత్రి వినోద్. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వివేక్, మాజీ మంత్రి వినోద్. తిరుమలలో దర్శించుకొని ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలు కూడా మంచి అభివృద్ధి చేయాలని చెప్పి మొక్కడం జరిగింది. ఆల్రెడీ నాకు మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ అసెట్స్ డివిజన్లో కమిటీలో వేయడం జరిగింది. మేము కూడా గవర్నర్ గారి దగ్గర ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రియల్ కమిటీతో చర్చించి ఎలాగైతే సులభంగా ఈ అసెట్స్ డివిజన్లో తొందరగా అవుతే బాగుంటుందని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. అది కూడా తొందరగా ఈ డివిజన్ అసెట్స్ ఆఫ్ డివిజన్స్ కూడా మంచిగా కావాలని చెప్పి ఈరోజు తిరుమలలో మొక్కడం జరిగింది. ప్రత్యేకంగా తిరుపతి విజిట్ ఎందుకంటే మా నాన్నగారి ఫాలోవర్ 40 సంవత్సరాల నుంచి పెంచలయ్య గారు చనిపోయినారు. వారికి పర్మిషన్ ఇచ్చడానికి తిరుపతి వచ్చి తిరుమలలో దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. ఏడుకొండల స్వామి దగ్గర ఆయన ఆశీర్వాదం పొందనీకి ప్రత్యేకంగా మా కుటుంబానికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లకాలపు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆయన ఆశీర్వాదంతోనే మేము ఇంత స్థాయికి వచ్చాము. మా నాన్నగారు కూడా చాలామంది బీదలకు ప్రజలకు సేవ చేశాడు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన తీసుకున్న కార్యక్రమాన్ని స్వామివారి దర్శనం నేను మా తమ్ముడు తీసుకొని మా కుటుంబం ద్వారా ఇక్కడ మన తిరుమలలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ కట్టించాము. మన బీద ప్రజలకు కూడా వికాస్ నిలయమని ఇంకోటి పెట్టాము, వెంకటకళ నిలయమని పెట్టాము. ఇక్కడ ఒక డెవలప్మెంట్ కార్యక్రమం కింద ప్రత్యేకంగా తిరుమలలో కూడా స్టార్ట్ చేసే ఒక అవకాశాన్ని మేము దాన్ని తొందరగా ఒక ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా